నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీ గణేష. సో మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 3rd సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో మీ అందరికీ ఇంపార్టెంట్ ఒక స్పెషల్ అప్డేట్ ఏంటంటే, సో 70 ఏళ్ళ మన ఖైరతాబాద్ బడాగంజ్ చరిత్రలో సో ఫస్ట్ టైం ఈసారి మన గణేశునికి ఆగమనం చేయబోతున్నారు. సో 5th రోజు చాలా గ్రాండ్గా ఈవినింగ్ 7:30కి. సో ఇప్పటివరకైతే మన గణేశునికి ఆగమన్ సెలబ్రేషన్ అయితే చేయలేదు. సో ఈసారి 70 సంవత్సరాల స్పెషల్గా సో మన కమిటీ వాళ్ళు అయితే సెలబ్రేట్ చేయబోతున్నారు. అండ్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ మీ అందరూ ఖచ్చితంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మన కమిటీ మెంబర్స్ కూడా అందరినీ వెల్కమ్ చేస్తున్నారు హార్ట్ఫుల్గా. సో ఈరోజు అప్డేట్ చూసుకుంటే కనుక, సో మన స్వామివారికి సంబంధించిన ఐ పెయింటింగ్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇంకా స్వామివారి బాడీలో ఆభరణాలకు సంబంధించిన గోల్డ్ వర్క్ పెట్టినారు. అండ్ ఇంకా డైమండ్ వర్క్ చేయాలి. సో రెడ్ అండ్ గ్రీన్ సిల్వర్ కలర్, సో ఇట్లా డైమండ్కి సంబంధించిన స్టోన్స్ వర్క్ అయితే చేస్తారు. ఆ పని అయితే నడుస్తున్నది. అండ్ శ్రీనివాస కళ్యాణ మండపంలో అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా సో ముంగట ఆర్చ్ డిజైనింగ్ బాగాలేదని చేంజ్ చేస్తారని చెప్పినా కదా. సో ఆ డిజైనింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దగ్గరకు డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మళ్ళీ పైనకి పోయి స్వామివారి పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉన్నారని చూపెట్టిన. సో మంచిగా అయితే కనబడుతుంది. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, సో మన స్వామివారికి సంబంధించిన ఐ పెయింటింగ్ అనేది సో వీడియో షూట్ చేసిన. సో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా మన ఖైరతాబాద్ బడా గణేశుని ఐ పెయింటింగ్ వీడియో తీయక ఏ యూట్యూబర్ అయితే తీయలేదు. సో చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మన సందీప్ రాజ్ అంకుల్ని అండ్ రాజ్ కుమార్ అని రిక్వెస్ట్ చేసి ఐ పెయింటింగ్ అయితే తీయడం జరిగింది. సో నిన్న ఐ పెయింటింగ్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఐ పెయింటింగ్ స్టార్ట్ చేస్తే, అండ్ ఈరోజు 11:30కి అయితే అయిపోయింది మార్నింగ్. అంటే ఒక ఫుల్ డే టైం పట్టింది ఐ పెయింటింగ్ వీడియో తీయడానికి. అండ్ చాలా కష్టం మీద పడి అంత హైట్లో 70 అడుగుల హైట్లో సో ఆ కట్టల మీద నిలబడి వీడియో తీయడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఇంత కష్టపడుతున్నా మీకోసం. వీడియో లాస్ట్ వరకు చూడరి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయరు. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో ఇప్పుడు పోయి మనం అప్డేట్స్ మొత్తం చూద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అండ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో ముంగట నెమలీలకు సంబంధించిన డిజైనింగ్ చేశారు. అండ్ సేమ్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా నెమలీల డిజైన్ చేశారు. అండ్ కవర్ తీయలేదు. సో కొంచెం క్లైమేట్ డల్లే ఉంది, కొంచెం ఎండ వస్తుంది. మేబీ కవర్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కవర్ తీసా మీకు ఇంకా డీటెయిల్గా కింది నుంచి చూపెడుతుండే. బట్ పైనుంచి కూడా నేను కొన్ని షార్ట్స్ తీసిన, సో మీకు చూపిస్తా. అండ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు. హాయ్ తమ్ముడు, ఏడికైనా వచ్చారు? అన్నారం. సో ఎట్లుండి గణేశుని చూసిరా? సో కవర్గా అయితే కప్పింది. రోజు మన వీడియోలలో చూస్తున్నారు కదా, చేసిరా? ఎట్లా అనిపిస్తుంది గణేశుడు? మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు స్కూల్కి పోలేదా? కాలేజా స్కూలా? మీరు కాలేజ్ పోలేదా? మరి బంగొట్టిరా? గణేష్ చూడడానికి బంగొట్టిరా? ఓకే తమ్ముడు, బాయ్ 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 బాయ్. అండ్ ఇప్పుడు దగ్గరకు పోయి మనం అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ రాహు కేతు విగ్రహాలు కూడా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ మనం శివపార్వతుల కళ్యాణ మండపం డిజైనింగ్ అయితే చూద్దాం. సో చేంజ్ చేసినారు కదా. శివపార్వతుల కళ్యాణ మండపంలో విగ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ కంప్లీట్గా అయిపోయింది. సో మనం ప్రీవియస్గానే చూసినాం. అండ్ ఇక్కడ ముంగట ఆర్చ్కు డిజైనింగ్ బాగాలేదని సో చేంజ్ చేసినారు, చూసుకోవచ్చు మీరు. నెమలీలకు సంబంధించిన పెయింటింగ్ అనేది చేశారు, చాలా బాగుంది. సో చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి మండపాలు ఈ డిజైనింగ్ చేసిన తర్వాత చూడండి. సో చాలా బాగుంది. అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది, కంప్లీట్ అయిపోలేదు. సో శ్రీనివాస కళ్యాణ మండపంలో మొత్తం అయిపోయింది. సో అక్కడ వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ సో మన స్వామివారికి సంబంధించిన గదకు కంప్లీట్గా గోల్డ్ కలర్ వేసి చూడండి. సో గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాత గద చూడడానికి మంచిగా కనబడుతుంది. పెయింటింగ్ అనేది జరుగుతుంది. అండ్ స్వామివారి కండువ కూడా గోల్డ్ ఫినిషింగ్ వేసారు, బార్డర్ చాలా బాగుంది. అండ్ రాహు కేతు విగ్రహాలకు గోల్డ్ కలర్ అయితే వేసి చూడండి, కండువకు కానీ అండ్ స్వామివారి ఆభరణాలు కానీ. అండ్ ఫేస్ పైన కూడా ఫైనల్ టచ్అప్స్ ఇచ్చినారు. ఇప్పుడు ఐ పెయింటింగ్ కూడా చేస్తారు. చూడండి మన వాళ్ళు పనిచేస్తున్నారు. గోల్డ్ కలర్ అయితే పెడుతున్నారు మొత్తం ఆభరణాలకు. అండ్ ఈరోజు కంప్లీట్గా ఈ విగ్రహం అయితే అయిపోతుంది. అండ్ పాము చర్మానికి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసారు చూడండి. సో పాము చర్మం అండ్ ఐ పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఆభరణాలు అండ్ ధోతి కండువ మొత్తం అయితే అయిపోయింది. సో పాముకు సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇచ్చినారు. సో పాము కళ్ళు గుడ్లు కూడా పెట్టాలి. సో ఈ ఐ పెయింటింగ్ చేసేటప్పుడు పాముకు సంబంధించిన వర్క్ కూడా చేస్తారు. అండ్ బాలరాముని ఫినిషింగ్ కూడా చేస్తున్నారు. అటు సైడ్ వెళ్ళి చూద్దాం. సో మన బాలరామునికి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్లో బాలరాముని విగ్రహం చూడడానికి మంచిగా కనబడుతుంది. అండ్ వెనకాల మకర తోరణాన్ని కూడా సో సిల్వర్ కలర్ తోటి స్ప్రే చేస్తున్నారు. సో సిల్వర్ కలర్ స్ప్రే చేసిన తర్వాత స్వామివారి విగ్రహం అయితే మంచిగా కనబడుతుంది. డిఫరెంట్ చూపిస్తాం మీకు. సో ఇది
బ్లాక్ కలర్. సో స్ప్రే చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో ఎంత డిఫరెంట్ ఉందో. సో చాలా బాగుంది. స్వామివారి పాదాలు, పట్టీలు అండ్ కడియాలు అండ్ ధోతి, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో విల్లు అండ్ స్వామివారి కండువ. సో ఫైనల్ అవుట్పుట్ సో చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు ఫేస్ కూడా చూపిస్తా వెయిట్. అండ్ స్వామివారి ఫేస్ చూడండి. సో చాలా బాగుంది. సో మన అయోధ్యలో బాలరాముని ఫేస్ ఎట్లయితే ఉన్నదో సేమ్ అదే విధంగా అయితే కనబడుతుంది చూడండి. కవర్ అయితే తీయలేదు. సో కవర్ తీసుకుంటే ఇంకా బెటర్గా కనబడేది. బట్ ఈవినింగ్ అప్డేట్లో మీకు మంచిగా చూపిస్తాను నేను. ఓకే, బాలరాముని వెనకాల సో కొండరాలు ఉన్నాయి కదా. సో కొండరాలకు సంబంధించిన కలర్ అయితే ఇచ్చినారు. అండ్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ కూడా చేస్తారు. ఇక్కడ మిషన్ తోటి ఎట్లయితే స్ప్రే చేస్తున్నారు అండ్ రాళ్ళకు సంబంధించిన కలర్ కూడా స్ప్రే చేస్తారు. అండ్ ఇక్కడ సో కండువ కూడా గోల్డ్ కలర్ అయిపోయింది చూడండి, రైట్ సైడ్ కండువ. అండ్ ఇంకా మన శ్రీనివాస కళ్యాణ మండపంలో విగ్రహాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, అది మీకు కూడా తెలుసు. అండ్ కొత్త డిజైనింగ్ చూడండి. సో నెమలీలకు సంబంధించిన సో ఫైనల్ పెయింటింగ్ అండ్ చాలా బాగుంది. అండ్ పైన డెకరేషన్ క్లాత్ కూడా కొట్టేసినారు. సో నెమలీలకు సంబంధించిన పెయింటింగ్ చూడండి. సో చాలా బాగుంది. సో అక్కడ నుంచి క్లియర్గా కనబడట్లేదని కొంచెం దూరం అయితే వచ్చి చూపిస్తాను. నిజంగా నెమలి ఈకలు, రియల్ నెమలి ఈకలు ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్నే చేసారు. నిజంగా గ్రేట్ పెయింటింగ్. సో చాలా బాగుంది. సో ఫస్ట్ డిజైనింగ్ నిజంగా బాగాలేకుండే, బట్ ఈ డిజైనింగ్ అయితే చాలా మంచిగా కొడుతుంది చూడండి. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కవర్ అయితే తీయట్లేదు. సో కవర్ తీస్తారని అనుకున్నా. సో ఆల్రెడీ నేను పైన వీడియో అయితే షూట్ చేసేసిన. సో ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. సో ఆ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఓకే యా ఫ్రెండ్స్, మన స్వామివారి దగ్గర కింద పెయింటింగ్ అప్డేట్స్ అయితే మొత్తం కవర్ చేసినాం. అండ్ ఇప్పుడు సో పైన నేను మార్నింగ్ వెళ్ళి షూట్ చేసిన వీడియో అయితే ఇప్పుడు నేను ప్లే చేస్తాను. యాక్చువల్లీ నేను ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన, వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడలేదు. సో మాట్లాడలేని పరిస్థితి అప్పుడు. సో ఇప్పుడు ఆ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో కూడా ప్లే చేస్తా చూడండి. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. యా ఫ్రెండ్స్, నేనైతే పైనకి వచ్చేసిన. అండ్ స్వామివారికి సంబంధించిన ఐ పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా స్వామివారి తొండ మీద డిజైనింగ్ రావాలి. అండ్ స్వామివారికి 3 నామాల బొట్టు పెడతారు. ఐ పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ అమ్మవార్లకు సంబంధించిన కంప్లీట్ ఐ పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఫేస్లకు సంబంధించిన కలరింగ్ కూడా అయిపోయింది. బొట్టు, ముక్కు పొడుకలు, సో ఇట్లా అమ్మవారికి అయితే మొత్తం అయిపోయింది. అండ్ విష్ణుమూర్తి స్వామికి అండ్ బ్రహ్మదేవుడికి అండ్ శివయ్యకి సంబంధించిన మొత్తం పెయింటింగ్ కూడా అయిపోయింది. అండ్ అమ్మవార్ల కిరీటాల పైన సో గోల్డ్ ఫినిషింగ్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ స్వామివారి కిరీటం చూడండి ఎంత బాగుందో. సో మొత్తం బంగారం లాగా మెరుస్తుంది మన స్వామివారి కిరీటం అయితే. సో కిరీటం పైన కూడా ఆ స్టోన్ వర్క్స్ కానీ సో మొత్తం క్లియర్గా డీటెయిల్ అయితే పెయింటింగ్ అయితే చేసినారు. అండ్ పైన 7 పడగల శేషనోపాములకు సంబంధించిన కూడా పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ సో స్వామివారి కిరీటం చూడండి ఎంత బాగుందో. అండ్ సో స్వామివారి చేతిలో ఆయుధాలు కూడా కంప్లీట్ కలర్ అయితే ఇచ్చినారు. అండ్ అన్ని చేతులకు 14 చేతులకు సంబంధించిన స్వామివారికి కడియం అండ్ వేలకు రింగ్స్ అండ్ ఇంకా నెయిల్ పాలిష్ చేయలేదు. అండ్ ఆయుధాలకు సంబంధించిన కలర్ కూడా ఇచ్చినారు. అండ్ ఇంక ఈ కడియాలకు కూడా ఇంకా స్టోన్ వర్క్ ఉంటుంది, గ్రీన్, రెడ్ ఇట్లా కలర్ చేయాలి. అండ్ స్వామివారి బాడీలో ఆభరణాలకు గోల్డ్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఇంకా స్టోన్స్ కూడా ఇంకా కలర్ వేయాలి, రెడ్ కలర్, గ్రీన్ కలర్. అండ్ ఇంకా స్వామివారి దంతం కూడా వైట్ కలర్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేస్తారు. అండ్ ఇంకా బొట్టు కూడా పెట్టాలి స్వామివారికి. అండ్ స్వామివారి కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ స్వామివారి కళ్ళు దగ్గర నుంచి షూట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించిన సందీప్ రాజ్ అంకుల్కి అండ్ రాజ్ కుమార్ అనికి నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, తప్పకుండా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. అండ్ చూసుకోవచ్చు మీరు స్వామివారి కళ్ళు చాలా బాగున్నాయి. అండ్ పాముకి సంబంధించిన పెయింటింగ్ కూడా అయిపోయింది. యా ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన బడా గణేష్ దగ్గర పెయింటింగ్ అప్డేట్స్ అయితే ఇది. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్గా కలుద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయరు. నమస్తే, జై శ్రీ గణేష.